కలిపేస్తా మామా ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా చూపిస్తా మామా సినిమా చూపిస్తా మామా ఆగే పెట్టేస్తా మామా ఇటు కేకే పెట్టేస్తా మామా తోటరాముడైతే ఇది ఎన్టీఆర్ సినిమా మందు గ్లాసు పడితే ఇది ఎన్ఆర్ సినిమా జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా మొగేలా నమస్కారం స్టార్ మహిళ 2900+. ఈ రోజు అత్యంత హుషారుగా ఆడడానికి హుషారైనటువంటి 4 పార్టిసిపెంట్స్ వచ్చారు. ఒక హుషారైన యాంకర్ తో పాటు ఎవరెవరు వీళ్ళు? మీరు పి వేదశ్రీ ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. అవునా? ఏ స్కూల్? గాయత్రి. కరీంనగర్ లోనా? అక్కడే ఉంటావా నువ్వు? నీకు డాన్స్ అంటే ఇష్టమా? నీకు యాంకర్ అంటే ఇష్టమా? ఏ యాంకర్ అంటే ఇష్టం? మీరే. అయ్యో థ్యాంక్ యూ. ఎవరు పీకేశారు నీ పళ్ళు? నేనే. నువ్వే పీకేసుకున్నావా? ఉంచొచ్చు కదా అవి. ఊడిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అంటే తేలుతుంది. తేలుతుందా? లోపల నుంచి తేలుతుందా? వస్తుందా బయటకి? మరి అదేంటి మాకు పళ్ళు పోవట్లేదు? మాకు బానే ఉన్నాయే. మాకెప్పుడు పోతాయి పళ్ళు? మీకు పోయినాయి వచ్చినాయి. మళ్ళీ పోతాయి. ఎవరికైనా అంతే, చిన్నప్పుడు పోతాయి మళ్ళీ వస్తాయి, ముసలితనం వస్తే పోతాయి మళ్ళీ. ఎవ్వరికి ఏం పర్మనెంట్ గా ఉండదు అమ్మా. ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు లాగేసుకుంటూ ఉంటాడు, క్యాష్ ప్రోగ్రామ్ లో డబ్బులు లాగా. హాయ్. హాయ్ సుమా అక్క. అక్క, ఆ పిలుపులో ఒక ఆత్మీయత ఉంది. ఆంటీ, ఆ పిలుపులో ఒక ఘోరం ఉంది. చెప్పు హర్ష. నేను మెదక్ నుంచి వచ్చాను. నా పేరు హర్ష. మా డాడీ పేరు వెంకటరెడ్డి. మా మమ్మీ పేరు రాధా. యక్షిత, మీది హైదరాబాదా? అవును. ఏ క్లాస్ నీది? 3rd క్లాస్. అవునా? ఏ సెక్షన్? బి సెక్షన్. ఏ సెక్షన్ లో ఉండే సింధు తెలుసా నీకు? ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు నువ్వు సింధుతో? తెలియదు. ఓన్లీ బి సెక్షన్ వాళ్ళతో మాత్రమే మాట్లాడతావా? అవును. ఇప్పుడు నీకు సెలవులు కదా, ఏం చేస్తావు? సెలవులు ఇంకా స్టార్ట్ కాలే. ఓకే, సెలవులు ఇస్తే అప్పుడేం చేస్తావు? ఆడుకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటావా? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? బోరబండలో. ఓకే, అక్కడ ఎవరెవరు ఉంటారు ఆడుకోవడానికి? మా అమ్మమ్మ. అమ్మమ్మలతోనే ఆడుకుంటారు పిల్లలంతా ఎక్కువగా. ఇంకా అమ్మమ్మ, మామ, అత్తయ్య, తాతయ్య. తాతయ్య. ఇంకా నీ కజిన్స్ ఉన్నారా? వేరే అక్క చెల్లెళ్ళు ఉన్నారా? పెద్దమ్ముంది. పెద్దమ్ముందా? అంత పెద్దవాళ్ళే ఉన్నారు మొత్తం ఫ్యామిలీ అంతా. ఓకే అక్షిత, నేను అటు వెళ్ళొస్తాను. జోష్నిత. హాయ్. హాయ్. నువ్వే క్లాస్? 5th. నువ్వు రంగారెడ్డి నుంచి వచ్చావా? ఓకే, సరే, ఇంకేమైనా చెప్పు నీ గురించి. నా పేరు జోష్నిత. మా డాడీ పేరు రామచంద్రారెడ్డి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ పేరు సౌజన్య. మా తమ్ముడు పేరు సుప్రీత్ హరిల్ రెడ్డి. మా చెల్లి పేరు యక్షిత. మో, చెల్లి తమ్ముడు కూడా ఉన్నారా నీకు? అయితే నువ్వు పెద్ద అక్కవన్నమాట ఆ ఫ్యామిలీలో. నువ్వే వాళ్ళని చూసుకుంటూ ఉంటావు అన్నమాట. అల్లరి చేస్తావా? కొట్టుకుంటారా మీరు బాగానే? నిష్యం అవుతుందా మీకు? తమ్ముడు కొడతాడా నిన్ను? కొడతాడు. ఎంత వాడి వయసు? 4 years. అదే నీకు 5 years ఉన్నాయి కదా, 1 year ఏనా డిఫరెన్స్? నీకు 10 years. 10 years. ఓకే, సరే మరి స్టార్ట్ చేద్దామా? మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు అందరూ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలన్నమాట. హర్ష, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బందర్లో బంతి ఏ ఆకారంలో ఉంటుంది? ట్రయాంగిల్. అరచేతిలో ఏ గీతలు ఉంటాయి? చేతి గీతలు. బస్ స్టాప్ లో ఏ వాహనాలు ఆగుతాయి? విమానాలు. హర్యానాలో మొదటి అక్షరం ఏంటి? ఏ. దోమకి ఎన్ని తలలుంటాయి? బందర్లో బంతి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుందండి. అయినా ఎప్పుడు బంతులు ఎందుకు సర్కిల్ గానే ఉంటాయి? ట్రయాంగిల్ లో ఉండొచ్చు కదా బంతి. చూసావా నువ్వు ఎప్పుడైనా ట్రయాంగిల్ బంతి? ఎక్కడుంది? చూలే. అదే, అరచేతిలో చేతి గీతలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది
బస్ స్టాప్ లో విమానాలు ఆగుతాయి. హర్యానాలో మొదటి అక్షరం ఏ. 3 రాంగ్ 30 పాయింట్స్. జోష్నిత రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 4 + 2 = హౌ మచ్? 100. చిన్న కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 100. జ్వరం వచ్చినప్పుడు ఏం మింగాలి? చాక్లెట్. చాక్లెట్ ని దేంతో తయారు చేస్తారు? ఇడ్లీ పిండి. కొమ్మలు దేనికి ఉంటాయి? నాకు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయి? 100. 4 + 2 100. చిన్న కుటుంబంలో ఎంతమంది అంటే మళ్ళీ 100 అనేసింది. జ్వరం వచ్చినప్పుడు ఏం మింగాలి? చాక్లెట్లు. చాక్లెట్ ని ఇడ్లీ పిండితో తయారు చేస్తారు. ఎంత క్రియేటివ్ గా ఆలోచించిందో. అసలు ఈ ఐడియా బాగుంది కదా. నీకు ఏం టిఫిన్ అంటే ఇష్టం? ఏం తింటావు? ఇడ్లీ. ఇడ్లీ తింటావా నువ్వు? ఇడ్లీతో పాటు ఏం తింటావు? చట్నీ. ఏం చట్నీ? పల్లి చట్నీ. పల్లి చట్నీయా? పల్లి చట్నీ ఎలా తయారు చేస్తారో మనకి ఇవాళ వేదశ్రీ చెప్తుంది. పల్లి చట్నీకి ఏం కావాలి? ఫస్ట్ పల్లీలు. వెరీ గుడ్. పల్లి చట్నీకి పల్లి కావాలని తెలుసు ఈ పాపకి. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత మిరపకాయలు. ఏం మిరపకాయలు? ఎండు మిరపకాయల, పచ్చి మిరపకాయల? చెప్తా చూద్దాం. పచ్చి మిరపకాయలు. ఏదో ఒకటి వేసుకోవచ్చులే. ఆయిల్. నెక్స్ట్ నువ్వులు. నువ్వులు అనే పేరు కూడా తెలుసు 2nd క్లాస్ పాపకి. ఇంకా అంతే. అంతేనా? మరి ఉప్పు కారం? ఉప్పు వేస్తారు, కారం వేస్తారు. ఇంకా కారం వద్దులే, ఎలాగో మిర్చి వేసావు కదా. కారం కూడా వేసుకుంటాం. ఇవన్నీ ఏం చేయాలి? తొక్కి వేసుకుంటాం మనం. తొక్కేసుకోవాలా? అంటే గ్రైండర్ చేసుకొని తొక్కి వేసుకుంటాం. గ్రైండర్ చేసుకొని తొక్కు వేసుకుంటాం అన్నమాట. ఓకే, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇడ్లీ తోటి తినాలి. వావ్! మనకి పల్లి పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ రోజు ప్రముఖ నిపుణురాలు వేదశ్రీ గారు మనకి వివరించడం అయినది. కుదిరితే ఈవిడ చెప్పినటువంటి ఐటమ్స్ అన్నిటిని ఒకసారి వేపేసిన తర్వాత మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకేమి ఇష్టం? పూరి. పూరీలోకి కుర్మా ఎలా తయారు చేయాలో హర్ష మనకు చెప్తుంది. వాళ్ళమ్మ కుర్మా బాగా చేస్తుంది కాబట్టి హర్ష చూసింది. చెప్పు హర్ష. కుర్మా తీసుకోవాలి. కుర్మా తీసుకోవాలా? ఎక్కడి నుంచి? హోటల్ నుంచి తెచ్చేసుకోవాలా? కుర్మా తీసుకోవాలి. పక్కింటికి వెళ్ళి ఆంటీ కుర్మా చేశారా అని అడగాలి. డాడీ ఎట్లాగే తీసుకొస్తుంటారా? సరే, ఇక్కడ కుర్మా చాలా ఈజీగా తయారైపోయింది. యక్షిత, నీకేమి ఇష్టం? పూరీయేనా? మరి పూరీలోకి ఏమి ఇష్టం నీకు? పప్పు. ఏం పప్పు? టమాటో పప్పు తయారీ ఇవాళ మన నిపుణురాలు యక్షిత గారి దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. టమాటో పప్పుకి కావాల్సినటువంటి సామాన్లు ఏం? టొమాటో, ఉప్పు, కారం. పప్పొద్దా? ఇప్పుడు ఏం చేయాలి వీటన్నిటిని? బౌల్లో వేసి ఉండాలి. అవునా? పోనీలే అమ్మా, బౌల్లో వేసి వండాలని చెప్పారు, మిక్సీలో వేసి తిప్పాలని చెప్పలేదు. వెరీ గుడ్. ఆ రకంగా మనం పూరీలోకి టొమాటో పప్పు ఎలా వండాలో తెలుసుకున్నాము. ఇక జోష్నిత తనకి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏంటో చెప్తుంది. దోశ. ఓకే, దోశ పిండి తయారు చేయ విధానం తెలుసుకుందాం. దోశ పిండి ఎలా తయారు చేస్తాము? దోశకి చిన్నవి ఉంటాయి. ఏముంటాయి అవి చిన్నవంటే? పేరు తెలీదు. డబుల్ ఆర్స్ మినపగుళ్ళ? ఏం చేయాలి వాటిని? గ్రైండర్ లో వేసి తిప్పాలి. మినపప్పు వేసి తిప్పాలి. ఓకే. తర్వాత దోశ దా అని పిలవాలి. దోశ స్పూన్ లో వేసి వేయాలి. అచ్చా, గరిటెలు వేసి ఇట్లా మనం దోశ పావాలన్నమాట దాని మీద. తర్వాత తినాలి. ఇదిగో ఈమె చట్నీ చేసింది కదా, అందులోకి నంచుకొని తినేసాను. ఓకేనా? వీళ్ళింటికి మాత్రం వెళ్ళకు, పక్కింటికి వెళ్ళి కుర్మా తెచ్చుకో. సో చూసారా, పిల్లలకి ఏం తెలియదు అనుకుంటూ ఉంటామా, వీళ్ళన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు అనవసరంగా నోరు పారేసుకొని అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అంటూ ఉంటారు. కానీ అదేమీ చేయక్కర్లేదు. మనం సరిగ్గా ఉంటే వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎవరు బాగుండాలి? మనం బాగుండాలి. ఎవరు బాగుండాలి? మనం. ఇలా పిచ్చి పిచ్చిగా యాంకర్లు కింద పడేయకూడదు. ఇవన్నీ ఇట్లా చేయొచ్చాను పిల్లల ముందు. స్టూపిడ్. కొమ్ములు దేనికి ఉంటాయి? నీకున్నాయా కొమ్ములు? ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు అంటే 100 అనేసింది. మళ్ళీ 4 రాంగు 40 పాయింట్లు. యక్షిత, నువ్వు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫోను ఎప్పుడు వాడతారు? నిద్రలో. కొక్కరుకో అని ఏమి అరుస్తుంది? మనం. పెన్ను ఎంత బరువు ఉంటుంది? 50 కేజీలు. కాళ్ళు తడిచిపోతే ఏం చెయ్యాలి? ఇంకా తడపాలి. ముక్కుతో ఏం చేస్తారు? ముక్కుతో తింటారని చెప్పొచ్చు కదా. ఫోన్ నిద్రలో వాడతారు.
కొక్కరకో అని మనం అరుస్తాం. మనం పొద్దున్నే లేచి కుకరకో కో, కుకరకో కో. ఏది ఏది ఒకసారి అరు యక్షితారు. కుకురుకు అబ్బా చాలా పద్ధతైన కోడి. హర్ష నువ్వాడు అరు. కుకురుకు కొక్కరుకు ఇది కొంచెం సంగీతం తెలిసిన కోడి. నువ్వారు. ఇదేంటిది పాల కుక్కర్ విజిల్లాగా అరిచింది. జోష్నిత కుకురుకు కొక్కరకో అప్ప చెప్పింది. కోడి కూర చిల్లుగారి కోరే వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప విందా అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కొంగ చాప. ఇప్పసారలో దుప్పి కూరలా ఇట్టాన్ని నడుము నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ జరవ ముద్దులియన్న. అబ్బోలాంటి అందంలోన పాయాల పరువ ముగ్గురో. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తింటే గొంగూర మటన్ ముక్కరో. కుర్రాడు గొప్ప ఇగురులే కుమ్మేసుకుంటే రొయ్యల్ల చింత చిగురులే. అమ్మో 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 బంగారు ఎంత బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. మళ్ళీ అదొకటి చాలా బాగా చేసావు. వెరీ గుడ్. పెన్ను 50 కేజీలు ఉంటుంది. కాళ్ళు తడిస్తే ఇంకా తడుపుకోవాలి. 4 రాంగ్ 40 పాయింట్లు నీకు. ఇప్పుడు వేదశ్రీ రెడీ. రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బండి ఎందుకు ఆగిపోతుంది? పెట్రోల్ లేక. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా హీరో ఎవరు? చిరంజీవి. ఓకే. పిల్లిని ఎప్పుడు చంకలో పెట్టుకోవాలి? తినేటప్పుడు. పంది ప్లస్ పంది ఎన్ని పందులు? 4. బండి ఎందుకు ఆగిపోతుంది? పెట్రోల్ లేక. కరెక్ట్ ఆన్సర్ చెప్పేశావు. పాపం చిన్నపిల్లలతో అబద్ధాలు చెప్పించలేమబ్బా. ఈ రౌండ్ లో అదే వచ్చిన ప్రాబ్లము. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అనగానే పాపం పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. చెప్పకూడదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. చూసారా, పిల్లలకు అబద్ధాలు ఎవ్వరు నేర్పించలేరు అసలు. చిరంజీవి. పిల్లిని ఎప్పుడు చంకలో పెట్టుకోవాలి? తినేటప్పుడు. ఇట్లా చంకలో పెట్టుకొని ఈమె తింటది అనమాట. పిల్లికి కూడా కొంచెం పెడుతూ ఉంటుంది మ్యావ్ 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 అని. పంది ప్లస్ పంది ఈజ్ ఈక్వల్ టు 4 పందులు. 3 రాంగ్ 30 పాయింట్లు నీకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వేదశ్రీకి వారేవా ఏమి ఫేసు చూడు. ఎవరు? చూడు. తర్వాత వచ్చిన పెద్ద పార్టిసిపెంట్స్ ఎవరో ఈ ఫెసిలిటీ అడగండి. సి బాలకృష్ణ. నన్నెందుకు చూస్తున్నావు? చీటింగ్ చేయడానికా? నేను చెప్పాలా నీకు? మరి ఎందుకు నన్ను చూస్తున్నావు దొంగ? ఎన్టీఆర్. డి తెలీదు, బి తెలీదు. ఓకే. సో ఏ ఎన్టీఆర్, బి డి రెండు తెలియదు. ఎన్టీఆర్ అవునా కదా చూద్దాం. ఏ తేలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. ఓకే, ఎన్టీఆర్ కరెక్ట్. బాగా చేసావు. బి లావణ్య త్రిపాఠి.
సి బాలకృష్ణ గారు. కరెక్ట్ చెప్పావు. డి సాయి ధర్మ తేజ్ కదా. రెండు కరెక్ట్ చెప్పావు, 20 పాయింట్స్. ఇప్పుడు యక్షిత చూడు. ఏ నాని, డి రామ్ చరణ్. బీసీ తెలీదా? ఓకే, ఏ నాని అవునా కదా చూద్దాం. బి నువ్వు చెప్పలేదు కదా, ఎవరికైనా నాకు తెలుసా? తెలుసు, రామ్. రామ్ కదా, చూద్దాం. సి ఎవరికైనా తెలుసా? తమన్నా. తమన్నా. అది తమన్నా. బాహుబలిలో ఉంది కదా. డి రామ్ చరణ్. రెండు 20 పాయింట్లు. ఇప్పుడు జోష్నిత. ఏ రవితేజ. బి బి పవన్ కళ్యాణ్. వెరీ గుడ్. సి డి తెలీదు. సరే, ఏ రవితేజ అవునా కాదా చూద్దాం. బి పవన్ కళ్యాణా? ఉమ్. అవునా, పవన్ కళ్యాణేనా? కరెక్ట్. సి ఎవరు? ప్రభాస్. అండ్ డి సమంత. అనుష్క. రెండు కరెక్ట్, 20 పాయింట్స్. ఇప్పుడు హర్ష. డి మోహన్ బాబు. సి నాగార్జున. డి బ్రహ్మానందం. ఏ పాస్. ఫైనల్. ఎవరికైనా తెలుసా? ఏ నిత్యం మేనన్. చూద్దాం. బి మోహన్ బాబు గారు అన్నావు, చిరంజీవి గారు. సి నాగార్జున గారు. డి బ్రహ్మానందం గారు. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు చాలా పిక్చర్స్ వచ్చేస్తాయి ఒక మెమరీ గ్రిడ్ లో. అన్ని చూసుకొని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్ని మాయమైపోతాయి. 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ మూడిట్లో ఏముండిందో అది చెప్పాలి మీరు. ఓకేనా? చూడండి. యాపిల్, సైకిల్, తాళాలు, చెవి, ఎస్, బుజ్జిపాప, చెరుకు అంటే షుగర్ కేన్, ట్రైన్, బాల్. హర్ష. సైకిల్, ఎస్. టైమ్ అప్. సైకిల్, ఎస్, ట్రైన్ మర్చిపోయావు. -10 నీకు. గోవిందా గోవిందా. ఇప్పుడు ఒక టాస్క్ పెడతాము. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి 10 పాయింట్స్ ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే మీ కళ్ళకి ఇది కట్టేస్తాం. మీకు ఏం కనపడదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బ్లూ పెట్టుకున్నారనుకో, దీని మీద ఆరెంజ్ పెట్టాలి. సేమ్ కలర్ పెట్టకూడదు. మీకు అయినా కళ్ళకు గంతలు కడతాం, ఏం తెలియదు. సో మీరు 5 సెట్స్ పెట్టేస్తారు కదా. ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ రాంగ్ కలర్స్ పెడతారో వాళ్ళకి 10 పాయింట్స్ ఇచ్చేస్తాం. ఓకే, దా యక్షిత. స్టార్ట్.
ఎస్ కే తీసేద్దామా. కే. సో ఎన్ని పెట్టావు? 1 2 3 ఇవి 2 సేమ్ కలర్స్ పెట్టేశావు. ఓకే. సో 3. నీ స్కోర్ ఎవరైనా దాటుతారేమో చూద్దాం. రెడీ స్టార్ట్. ఎస్ 1 2 రావేదా. స్టార్ట్. ఈమె కూడా బల్లంతే ఉంది. ఉల్టా కలర్స్ ఒకటే పెట్టావా? ఒక్కటే పెట్టావు. అయ్యో. నువ్వు వచ్చేసే హర్ష. స్టార్ట్. ఈ టార్గెట్ 4. సరిగ్గా పెట్టదు. ఓకే అయిపోయింది. నువ్వు కూడా 3 పెట్టావు. హర్ష నువ్వు 43 seconds లో పెట్టావు. యక్షిత 40 seconds లో పెట్టింది 3. అంటే యక్షితనే తక్కువ టైంలో పెట్టింది. తనకే 10 points. నెక్స్ట్ చూద్దామా. మొక్క, టోపీ, జ్యూసులు, పాము, ల్యాంపు, గాజులు, కుండీలు, ట్రాక్టర్, కేక్. వేదశ్రీ. ఇక్కడ మొక్కలు, ఇక్కడ మొక్కలు, ఇక్కడ ఫస్ట్ వన్ కుండి, సెకండ్ వన్ టైమ్ అప్. అయ్యో ఎవరికైనా తెలుసా? సెకండ్ వన్ ట్రాక్టర్, థర్డ్ వన్ కేక్. అవి 2 చెప్పుంటే ఇచ్చేదాన్ని. సో ఫస్ట్ కుండి, సెకండ్ ట్రాక్టర్, థర్డ్ కేక్. నీకు -10. గోవిందా గోవిందా. సరే ఇప్పుడు మళ్ళీ టాస్క్. మీకు నేను కళ్ళకు గంతలు కట్టేస్తాను. తర్వాత మీరు ఇలా 2 బుట్టల్లోంచి ఇలా 2 బంతులు తీసుకుంటారు. ఇవి సేమ్ కలర్ ఉన్నాయి అనుకో ఇందులోకి వేయాలి. నేను అంటాను అనమాట టబ్ లో వేయండి అని. బయట వేసేయండి అంటే బయట వేసేసేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ వేయాలి? అదనమాట గేమ్. ఓకే. ఎవరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సేమ్ కలర్స్ ఇందులోకి వేస్తారో వాళ్ళకి 10 points ఇచ్చేస్తారు. ఈసారి అన్ని మీ కళ్ళకు గంతలే. 10 సెట్లు తీయి, 10 పేర్లు తీయి. ఓకే రెడీ స్టార్ట్. టబ్బులో 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 బయట 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 టబ్బులో బయట టబ్బులో 10 సెట్లు పెట్టావు. ఇప్పుడు లెక్కెడదాం. 2 4 6 8 10 బంతులు వేసావు. గుడ్. అంటే 5 సెట్లు కరెక్ట్ వేసావు. 6 సెట్లు వేయి. నువ్వు టబ్బులో వేయి. టబ్బులో వేయి. బయట వేసేయి. బయట 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 అయిపోయింది. తీసేసేయి. 2 సెట్లు పెట్టావు. ఓకే దా వేదా స్టార్ట్.
6 సెట్లు పెట్టు. బయట బయట టబ్బులో బయట 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 చిబ టబ్బులో బయట బయట బయట. అయిపోయింది. నువ్వు 2 పేర్లే పెట్టావు. ఓకే చూడాలి. స్టార్ట్. టబ్లో బయట బయట టబ్లో బయట టబ్లో బయట బయట టబ్లో టబ్లో అంతే. సో 1 2 3 4 5. నువ్వు 5. హర్ష కూడా 5. అయితే జోష్నిత నువ్వు 47 సెకండ్స్ లో ఆడావు. హర్ష ఏమో 37 సెకండ్స్ లో ఆడింది. సో హర్షకి 10 పాయింట్స్. నెక్స్ట్ కోతి, నెక్లెస్, బ్యాంగిల్, ఆవు, రాఖీ, ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు, కొబ్బరికాయ, కుండలు. వేదశ్రీ. ఫస్ట్ వన్ కోతి, సెకండ్ వన్ నెక్లెస్, సెకండ్ వన్ థర్డ్ వన్ ఎందుకే నొక్కావు? కోత ఒకటే గుర్తుంది. కొత్త తర్వాత 2 ఎగిరిపోయాయి కోత్తో పాటు. టైం అప్. సెకండ్ వన్ రాఖీ, థర్డ్ వన్ కుండలు. -10. గోవింద గోవింద. నెక్స్ట్ పప్పీస్, టిఫిన్ క్యారేజ్, బర్గర్, కాక్రోచ్, బ్లేడ్, బకెట్, గుర్రం, సోఫా, తబలా. వేదశ్రీ. ఫస్ట్ వన్ పప్పీస్, క్యారీ క్యారీ క్యారీ, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ బర్గర్. క్యారీ 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 ఏంటి? క్యారేజా? ఓకే సరే. ఫస్ట్ పప్పీ, సెకండ్ క్యారేజ్, థర్డ్ బర్గర్. కరెక్ట్. వచ్చేసాయి నీకు 10 పాయింట్స్. అయితే ఇందాక నీ దగ్గర 10 పాయింట్స్ పోయాయి కదా, మరి దానికి ఒక టాస్క్ పడతాం. ఇప్పుడు మీరు బాల్స్ దీని మీదకి డైరెక్ట్ గా పడేలాగా కొట్టాలి. ఇలా వేయాలి, ఇలా వేయకూడదు. ఎలా వేయాలి? ఇలా ఎలా ఇలా ఇలా అలా తగిలితే మీకు కౌంట్ చేస్తూ ఉంటాను నేను. ఎవరు ఎక్కువ సార్లు దానికి అలా తగిలిస్తారో వాళ్ళకి 10 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఒక్కొక్కరికి 10 బాల్స్ ఇస్తున్నాం. వేద స్టార్ట్. అయ్యో తగలేదు. ఎనిమిది. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. యక్షిత స్టార్ట్. 1 2 3 4 5. ఓహో 6 7. వేదశ్రీ నీకే ఇంకా ఛాన్స్ ఉంది. హర్షద స్టార్ట్. అలా వేయకూడదు, అది కౌంట్ లేదు. 1 2
హైయెస్ట్ ఇంకా. నువ్వు 9 బంతులు వేసావు అనుకో, నీకు ఇచ్చేస్తా 10, లేకపోతే వేదశ్రీకి ఇచ్చేస్తా. స్టార్ట్. 1 2 3 4 5 6 7. నువ్వు 7 అంటే వేదశ్రీకి 10 పాయింట్లు. నీ పాయింట్లు పోయి, నీ పాయింట్లు మళ్ళీ వచ్చేసాయి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ వినిపిస్తున్నాము, వినండి. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికొస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వేదశ్రీ. అత్తారింటికి దారేది. కరెక్ట్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? వేదశ్రీ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. దా వేదశ్రీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకో, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. సూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్, హార్స్ పవర్ ఎక్కువ. ఈ సంభాషణ చెప్తున్న హీరో ఎవరు? హర్ష. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? హర్ష. బుజ్జిగాడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు, అయినను పోయి వచ్చేదా అటు లైన్ జంపా? అతనితో ఉన్నచో కంపు. ఏంటిది? డ్రామా, నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100, 200. 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. ఇందులో ఏ హీరో గొంతు వినిపించింది? వేదశ్రీ. నాని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం నాటకంలో వారు పోషిస్తున్న ఒక పాత్ర పేరు చెప్పండి. హర్ష. కృష్ణుడు. కృష్ణుడు, దుర్యోధనుడు అంతా ఉన్నారు అక్కడ. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించండి సార్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? హర్ష. కాకి. ఎస్, 10 పాయింట్స్. ఈ సినిమాలో హీరో ఎవరు? హర్ష. ఎన్టీఆర్. ఎస్, 10 పాయింట్స్. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు లీడ్ లో ఎవరున్నారు? హర్ష. దా. వేదశ్రీ దానన్న. ఇది కావాలా? ఏది ఒకసారి నెత్తి మీద పెడతాందా? నెక్స్ట్ దా యక్షిత. నా
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా దొర్లించాలి బాల్. అది ఆ బుట్టలో పడింది అనుకో, అప్పుడు ఇందులో ఇంకోటి వేసేయాలి. మళ్ళీ ఇంకోటి అటు దొర్లించాలి, అది పడితే మళ్ళీ ఇందులోకి ఇంకోటి వేసేయాలి. అటు పడకపోతే ఇక్కడ వేయకూడదు. ఓకే, హర్షాను లీడ్ లో ఉన్నావు కదా, నీ దగ్గర పెట్టుకో, పట్టుకో. జోష్నితదా 50 పాయింట్స్ వచ్చాయంటే షీల్డ్ ను తీసేసుకోవచ్చు. స్టార్ట్. కొంచెం ఫాస్ట్ గా ఆడు నాన్న, ఫాస్ట్ గా. అక్కడ ఒకటే, ఫాస్ట్ గా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్. అది ఇంకోసారి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 270. షీల్డ్ తీసుకున్నా హర్ష దగ్గర నుంచి. యక్షితకి 290 పాయింట్స్ వస్తే షీల్డ్ తీసేసుకోవచ్చు. స్టార్ట్. Two, 4, 6, 8, 10, 11, 12, 14, 16, 18, 20, 20, 220. $240 నీ టార్గెట్. ఓకే, రెడీ, 1 2 3 గో. నేను తీసేస్తానులే, నువ్వు వేసి. ఇదొక్కటి నువ్వు అక్కడ వేయకుండా వేసావు, తీసేసాను. ఓకే, సో 2 4 6 8 10 12 14 15 ఇదొక్కటి టైం అయిన తర్వాత వేసావు, ఇది తీసేసాను. 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 300. తీసుకో షీల్డ్, తీసుకో.
వేదశ్రీ నీ టార్గెట్ 330 దా. అలాగైతే ఇవాళ నువ్వు విన్ అవుతావు, లేకపోతే హర్ష విన్ అవుతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. నాన్న అక్కడ ఒకటి బుట్టలే బుట్టలే అటేసి బుట్టలే అటు 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 మళ్ళీ అటు మళ్ళీ ఇటు అటు ఇటు అటు ఇటు 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 అయ్యో ఇటు అటు 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 వెరీ గుడ్. ఇటు 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 రెండు 4 6 8 10 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 290 పాయింట్స్ వచ్చాయి నీకు. 330 కదా, కొంచెం మిస్ అయిపోయావులే ఈసారికి, ఓకేనా? కానీ బాగా ఆడావు. ఈ రోజు విన్నర్ మెదక్ నుంచి హర్ష. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో. అండ్ నెక్స్ట్ వీక్ స్టార్ మహిళ 3000 సెలబ్రేషన్స్ మిస్ కాకండి. వారం అంతా మన కోసం. బాయ్ బాయ్.